జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన అతిరథ మహారథులకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం జనసేన కలయికలో మనందరము దేనికి వచ్చామంటే ఒకే ఒక్క దానికి వచ్చాం. అది ఏంటంటే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా బోర్డులు పెట్టుకుని సిద్ధం అంటున్నాడో ఆ రాష్ట్రం ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఓటనే ఆయుంతుందో తాడేపల్లి గూడెంలో గుద్దడానికి ఇవాళ మన అందరం వచ్చాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో బీసీ కార్పొరేషన్లు 56 ఉంటాయి. కానీ కార్పొరేషన్లకి చైర్మన్లు ఉంటారు, అందులో డైరెక్టర్లు ఉంటారు, ఆఫీసులు ఉంటాయి, కార్లు ఉంటాయి. కానీ ఒక్క బీసీ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క లోన్ కూడా ఉండదు. అవునా కాదా? అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఈ రాష్ట్రంలో. ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశాడు, 3 చైర్మన్లు ఇచ్చాడు. కానీ ఎస్సీ సంక్షేమ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఒక్క లోను కూడా ఇవ్వలేదు. అదే గడచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 30,000 రూపాయలు ఉండే సబ్సిడీని 1,20,000 రూపాయలకి పెంచి మరి వేలాది మందికి లక్షలాది మందికి దళితులకి ఎస్టీలకి బీసీలకి లోన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం గత ప్రభుత్వాన్ని. అందుకే ఈరోజు మనందరం కూడా ఒకటే కోరుకోవాలా, అదేంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలుపెరగకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి నిరంతరము శ్రమిస్తున్నారో ఆయన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాష్ట్రం కోసం తన యొక్క గొప్ప సినీ జీవితాన్ని కూడా పరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ముందుకు వచ్చారో ఇద్దరు కలయికలో మనందరము కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనందరము సహకరించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు జనసేన పార్టీలో ఈ మధ్యనే జాయిన్ అయినటువంటి శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున తాడేపల్లిగూడెం నల్లబొడ్డులో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రప్రథమంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు బుద్ధుల పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ నేనే పిలుస్తానులే. వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే అదే కదా గల 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 గాజులు చెప్తాను మన 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 అన్న అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత్త కొట్టు కారవేసి
కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నుదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే జన 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 సేన మన 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 అన్న జన 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 సేన అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ దాటిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ దాటిస్తూ ఉన్నది జనసేన జెండా తెల్లా తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా తెల్లా తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా అణచబడిన పడుగులకి అండా గండా ఈ జెండా బండు జెండా బండు నాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమము చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది
నాకు మేలు మేలు పెద్ద నీవై జీవంతే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి ఓరన్న మాయన్న సీమలోని సిన్నన్న జనసేన జయ్యని జెండా ఎత్తు పవనన్న సయ్యని కథని తొక్కు మతిలేని పాలనకి మంటే పెట్టు మన బతుకులు మార్చేదండో రాకొట్టు పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న సింహమై కదిలినాడు రో మాయన్న రాజుదాసు కోటి వెయ్యరో పెద్దన్న ఓలప్ప మాయప్ప ఉద్దాను ఉన్నప్ప ఉద్దాను రోగుల ఉసురులు పోతే ఆ కృష్ణి రోగుల అండగా నిలిచి ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాధల పనబంటూ తన సొంతం చేసినాడు పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న సింహమై కదిలినాడు రో మాయన్న రాజుదాసు కోటి వెయ్యరో పెద్దన్న పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న ఓలమ్మ చిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ లెక్కలేని పాలనలోన ముక్కలైన పెళ్లిల కోసం అదే సుబ్బారెడ్డి గారు అంతే ఇంక సుబ్బారెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. సుబ్బారెడ్డి గారు మూడోసారి పిలిచాను. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు యువకులు ఉత్సాహవంతులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బాలయ్య బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, మన మోహన్ గారికి, అందరికీ ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ, కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు. ఈ రోజున మీ అందరినీ కూడా చూస్తుంటే నేల తల్లి ఈడిందా కడలి పగిలిందా అన్నటువంటి విధంగా తాడేపల్లిగూడ నడుపట్టిలో ఇన్ని వేల మంది ఎక్కడా కూడా కనుచూపే మేరలో జుట్టు తప్ప ఏమీ కనపడకుండా ఇంతమంది విచ్చేశారంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, మీకు ప్రేమ, ఆదరణ, అభిమానం ఎటువంటిదో ఈ సందర్భంగా అందరికీ తెలిసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కలగతో ఈనాడున్నటువంటి ప్రభుత్వం బంగాళాఖాతంలో కొట్టుకుబాటు ఖాయమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియపరుస్తున్నా. ఒక పవిత్రటువంటి ఆశయంతో, ఒక పవిత్రటువంటి ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చేరకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఓటు కూడా మరి ఒకే పార్టీకి పడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చేరకూడదు. చీలితే దుర్మార్గమైన ప్రభుత్వాలు వస్తాయి. చేరకుండా ఉంటే మంచి ప్రభుత్వం వస్తున్న ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షంగా ఉంటూ మరి ఈ రోజున ఎన్నికలు వెళ్తున్నటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. దీంట్లో ఒక భద్రమైన ఆశ ఉంది, ఒక భద్రమైన లక్ష్యం ఉంది. ఇందులో స్వార్థం లేదు, నిస్వార్థం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజాకాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక చక్కటి సంకల్పం ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. ఆ విధంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని ఆయన యొక్క ఉద్దేశాన్ని మనమందరం కూడా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియపరచాలి. అదేవిధంగా అనుభవించినటువంటి మరి 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను పెద్దగా ఎవరికి కూడా చెప్పక్కలేదు. ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఆయన యొక్క ఆశయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం బాగోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికం బాగోవాలి అన్నటువంటి ఆలోచన తప్ప రెండో ఆలోచన లేనటువంటి ఇద్దరు నాయకులు కలయిక రానటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో తీసుకెళ్తూ సువర్ణాధ్యాయం ఆంధ్ర రాష్ట్రంలో మనం చూడబోతున్నటువంటి విషయాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మరొకసారి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా